పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. కృపా 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 నీ కృపా నీ కృపా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక వారంలో మనం ప్రవేశిస్తుండగా ఈ వారమంతటికి సరిపోయినటువంటి దేవుని కృపను దేవుడు కురిపించాలని భక్తితో ఈరోజు కరుణ జపమాలలో మనం ప్రార్థిస్తాం. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశం అర్పించుకుందాం. స్వప్న సుందరి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు పి లూర్దురాజు కుటుంబం. సిహెచ్ భార్గవ్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు కుమారుడు కుమార్తె బంగారు భవిష్యత్తు, చదువులు, ఉద్యోగం, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వేముల తిరువేణి జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, ఆమె ప్రత్యేక తలంబులు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వేముల త్రివేణి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. బి శ్రవణి జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు. అలాగే సింధుని ప్రభు కుమార్తెతో దీవించినందుకు కృతజ్ఞతగా గోపి మంచి జీవిత భాగస్వామి, బాబురావు విజయమ్మ మంచి ఆరోగ్యం, పైరు పంటలను ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బి శ్రావణి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఓయి సూరజ్ ఆస్ట్రేలియా ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండినట్లుగా సురక్షితంగా గమ్యస్థానం చేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఓయి మరెడ్డి మరియు ఓయి సుజాత. అలాగే ఎస్ చాణక్య జన్మదినోత్సవ దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ ఎస్వికే రాజు, సరోజిని మరియు కుటుంబ సభ్యులు. ఎస్ చాణక్య హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరితో పాటు అనేక మంది బిడ్డలు ఇక సకాల వర్షం లేదని విలపిస్తున్నటువంటి ప్రాంతంలో దేవుడు సకాల వర్షాన్ని ప్రభు కురిపించాలని, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది బిడ్డలను ప్రభు ఆశీర్వదించాలని, మరియు స్కూలుకు కాలేజీకి వెళుతున్నటువంటి బిడ్డలు టీచర్స్ అందరినీ ప్రభు ఆశీర్వదించాలని, సెటిల్మెంట్ కోసం ఏడుస్తున్న ప్రతి కుటుంబంపై దేవుడు కనికరించి దీవించమని భక్తితో మనం ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని
కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగా కురిపించాను. అట్టి పాపాత్ములను రక్షించుటకై క్రీస్తు యేసు ఇహలోకమున తరలివచ్చెను. వారిలో ప్రథముడు నేనే అని పౌలు గారు ఒప్పుకొన్నాడు. 1 Timothy 1:14-15 Paul accepted, I am one of the foremost sinners and Jesus came down to redeem me. That is the grace of God, he says. కృపా 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 కృప మనలను 5 నెలలు నడిపించి 6వ నెలలో అడుగుపెట్టుటకు అనుమతించి ఉన్నాడు. మీరు గమనించారో లేదో, ఈరోజు కూడా ఉదయం బ్రిటన్ నుంచి, లండన్ నుంచి చెన్నై రావాల్సినటువంటి అలాంటి AE7 ఆ యొక్క ఫ్లైట్ మళ్ళొకసారి ఒక చిన్న ప్రాబ్లంతో చిక్కుకొని పెద్ద ఒక విపత్తు జరగవలసిన దాన్ని దేవుడు అవాయిడ్ చేసి దానిని ఆ ఫ్యూవల్ అన్నీ కూడా ఖాళీ అయినట్టు పైన రౌండ్ కొట్టి మళ్ళీ దిగినట్టు చేసి ఎంతోమందిని ఈరోజు ఉదయం ప్రభు కాపాడాడని మళ్ళీ వార్త అందింది. ఈ రోజులలో ఎక్కువగా చూస్తే విమానము, తర్వాత పైన ఎగురుతున్నటువంటి హెలికాప్టర్లు, దీనికి ఎక్కువగా డేంజర్స్. దాన్ని ముందుగానే చెప్పి మనం మళ్ళీ ప్రార్థించాలని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. కృప ఉంటేనే బ్రతకగలము, ఆకాశంలైనా భూలోకంలైనా. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఈవెన్ టుడే ఇఫ్ యూ ఆర్ లిసన్ టు ద యూట్యూబ్, ద మెసేజెస్, ద న్యూస్, వన్ ఆఫ్ ద ఫ్లైట్ దట్ ఈస్ ద బ్రిటిష్ ఎయిర్వేస్ was supposed to leave from London to Chennai, and they found some mistake, and then safely the pilot landed and God avoided such a big tragedy. That's what we hear. So unless the grace of God is given, we can't survive. అందుకే కృపా 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 అని ఈరోజు మళ్ళీ పాడబోతున్నాం. ఆ కృప నన్నును, ఈ సెంటర్ని, మిమ్మలను, ప్రజలను, ప్రపంచాన్ని, ఆకాశమును, భూలోకమును అన్నిటినీ దేవుడు కాపాడాలని భక్తితో పాడబోతున్నాం. దానికి ముందు మొదటి గుర్తులో హృదయంలో కలవరం, ఇవన్నిటినీ తొలగించినది నీవే ప్రభువా. యోహాను 14:1 యేసు ప్రభు పలికాడు, మీరు కలవరపడవలదు. డు నాట్ లెట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్, ఈ సెడ్ ఇన్ జాన్ 14:1. కలవరములన్నీ తొలగించే ఆ కృప కోసం మనమందరము చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ కృపామయిని ప్రార్థన చేసుకుంటూ పాడుదాం. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, ఎంతో ఉన్నతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా
కలవరములను తొలగించినది కృపయే. నా కలవరములను తొలగించినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృపా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. 2 తిమోతి 4వ అధ్యాయం 16-17 వచనంలో పౌలు తన యొక్క ప్రారంభ దశలో జరిగిన కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవ్వరునూ నాకు తోడు నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయేది. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్ణమగుటకును అన్య జనులందరూ దానిని వినుటకును ప్రభువు నాకు తోడ్పడుచు నిలిచి శక్తిని వసగెను. 2 Timothy chapter 4 verse 16 and 17 we hear like this. In the beginning when I had to struggle, he says, St. Paul says like this, nobody stood with me, everybody left me. But in order that the good news should be spread all over, God stood with me and I am able to receive that grace. మీకు కూడా మీ జీవితంలో విడనాడినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు దీవించే దేవుడు. అందుకే ఆయన్ను గట్టిగా పట్టుకుంటే దేవుడు నిస్సహాయ స్థితిలో కూడా మీకు తోడుగా ఉంటాడని నేర్పించే పాట పాడుదాం. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే. విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే. నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృపా. నిస్సహాయ స్థితి మీ ఇంటిలో మీ జీవితంలో ఉంటే సమర్పించి ఏ గుర్తులో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. నేను అయోగ్యుడు అని ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ అని పబ్లిక్గా అది కూడా రాసి పెట్టి అందరూ చదివినట్టు చేసేవాళ్ళు కూడా చాలా అరిదు. అలాంటి ఒక వ్యక్తి పౌలు గారు. ఆయన లేఖలో ఇలా రాస్తున్నాడు. 1 కొరింథీ 15:9-10. అపోస్తలులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తలుడు అని పిలువబడుటకు నేను అయోగ్యుడను. పైగా ఇతరుల అపోస్తలుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాసం కాదు, అది నా ద్వారా చేసిన పని కాదు, దేవుని కృపయే అంటున్నాడు. 1 Corinthians 15:9-10. Very rarely somebody will acknowledge in front of people that I am unworthy person. But then to write that so that generation will read and learn that such a person God can use him mightily, that is the grace of God. That is what is written by St. Paul in 1 Corinthians 15:9-10. I in fact persecuted the church, and I am not worthy to be called an apostle, but God gave me the grace so that I could work really hard to bring many souls to the Lord. దానిని మనం కూడా ఈరోజు పాటగా పాడబోతున్నాం. మనమందరం అయోగ్యులం, కానీ దేవుడు మనలను దేవుని సేవలో వాడుకుంటున్నాడు. మనందరినీ అయోగ్యులుగా ఉన్న మనలను యోగ్యులుగా మార్చేది, దానికి పేరే కృప. అన్వర్ది పీపుల్ బికమ్ పీపుల్ వర్ది. దట్ ఈస్ కాల్డ్ గ్రేస్ ఇన్ థియాలజీ. మేము చదువుకున్నప్పుడు అలా నేర్పించారు. పాడుదాం. పాపి అయిన నన్ను రక్షించినది కృపయే, పాపి అయిన నన్ను రక్షించినది కృపయే, అయోగ్యుడు నన్ను యోగ్యునిగా చేసినది కృపయే, అయోగ్యుడు నన్ను యోగ్యునిగా చేసినది కృపయే, కృపా 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 నీ కృపా నీ కృపా. ఎక్కడెక్కడ ప్రజలు నేను మారను అని పరిస్థితిలో ఉన్నారో ఈ కృప, ఈ పాట, ఈ ప్రార్థన వారికి సహాయపడాలని, బంధకాలలో ఉన్నవారు, చెడలవాట్లో ఉన్నవారు నేను మారలేకపోతున్నానని ఏడుస్తున్నారో ఇప్పుడు పాడిన పాట మరియు చెప్పబోతున్న ప్రార్థన కృప వరప్రసాదంగా వర్షం వలె వారిని ఆవరించినట్టు మనతో పాటు వాళ్ళ కోసం ఈ గుర్తును అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రోజులలో ఆకాశంలోనే ఎక్కువగా యాక్సిడెంట్లు ఇలాన్నీ జరగడం చూస్తున్నాం. దేవుడు ముందుగానే మనందరికీ ఆ విషయం గురించి ప్రార్థన చేయటానికి ఒక 10-15 రోజుల ముందే దేవుడు మనకు ఒక చిన్న దర్శనం ఇచ్చాడు. అది ఇప్పుడు 3 సార్లు ఇట్లా జరిగింది. ఒకటేమో 12వ తారీఖున, మళ్ళా మొన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ కాదు, హెలికాప్టర్ లాంటిది ఉత్తరాఖండ్లో కింద పడి కొందరు విమానంతో పాటు చనిపోయారని వింటున్నాం. అలాగే ఈరోజు ఉదయం ఇప్పుడే మీకు చెప్పాను కొంతసేపు ముందు, బ్రిటిష్ ఎయిర్వేస్ లండన్ నుంచి మరి చెన్నై రావాల్సినటువంటిది మరి పైకి ఎక్కినప్పుడు వాళ్ళు ఆ మిస్టేక్ను కనుగొన్నారు. దేవునికి స్తోత్రం. ఆ ఫ్యూయల్ తీరిపోయేటట్టు అలా రౌండ్ కొడితే కొద్దిగా కొడుతుంటే ఫ్యూయల్ తక్కువ చేసి మళ్ళీ కరెక్ట్ చేసి కిందికి దిగారంట. లేకపోతే అలాంటి బోయింగ్ అంట. ఇది కూడా అహ్మదాబాద్లో ఏ విధంగా యాక్సిడెంట్ జరిగిందో అలాంటి బోయింగ్ అంట. ద సేమ్ కైండ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ that was in Ahmedabad, but this is a British Airways. Today we heard that God, early morning I saw that from London to Chennai it was supposed to come, and thank God made that to land back again same place, and God protected the people. దేవుడు మనకు ముందుగానే విషయం చెప్పాడని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కొన్ని విషయాలు మనకు అప్పుడు అర్థం కాదు. మీ ఇంటిలో మీ జీవితంలో ఎలాంటి హాని కలగకుండా కాపాడటానికి అందరినీ దయచేసి కనీసం డ్యూటీలో ఉన్నారా, సాయంత్రమైనా వచ్చేసి ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ ప్రోగ్రాంలో 3 గంటల ప్రార్థనలో మనం చెప్తున్న ప్రార్థనలో వాళ్ళని చేర్చండి. చాలామందికి ఇది అర్థం కాదు. అది జరిగినప్పుడు భయంకరంగా ఒక్కటి మనం మర్చిపోయే లోపల ఇంకొకటి అలా జరుగుతున్న లోకం ఇది. వన్ థింగ్ వీఆర్ అబౌట్ టు ఫర్గెట్, బట్ ద అదర్ వన్ స్టార్ట్స్ రిమైండింగ్ అగైన్ అండ్ అగైన్ అబౌట్ ద డేంజర్ ఆఫ్ లైఫ్. మీ కుటుంబం, ఈ సెంటర్, మీరు అందరూ ఈ లిస్టులో ఉన్నాం. అందువలన భద్రంగా ఉండాలని ఈరోజు మళ్ళీ ఒకసారి భయంతో, దైవ భయంతో ప్రభుని ప్రార్థిస్తాం. అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును అన్ని రకమైన ప్రయాణములను సకల కీడుల
కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. భరించలేని బాధలు అవన్నిటినీ భరించటానికి శక్తినిచ్చే దానికి పేరే కృప. కృప ఉంటేనే మనం అన్నిటిని భరించగలుగుతాం. శారీరకంగా నిన్న కూడా చెప్పాను. నిన్న ఫాదర్ రవి గారు శనివారం 3 పూజలు చేశాడు. మళ్ళా సాయంత్రం మళ్ళీ ఒక రకాడి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ని పనులు చేయగలుగుతున్నామంటే ఇది అసాధ్యం, దేవుని కృప. దేవుడు చెప్తున్నాడు, నీ శక్తికి మించిన ఏ శోధనకి పరీక్షలు నీకు రాని అని అంటున్నాడు. బయటపడు మార్గంను కూడా ఇస్తానంటున్నాడు. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ us, I will not allow you to be tested beyond your strength. That beyond that strength we say no, that is called krupa, grace. And he says, I will also make you to come out of each declamation problem that you are having. మీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఈ క్లెయిమ్ చేసుకోండి, ఈ నెలంతా చెప్పండి, బయటపడు మార్గంని ఇస్తాడు, బయటపడు మార్గంని ఇస్తాడు, బయటపడు మార్గంని ఇస్తాడు, భరించలేనిది ఏవి ఇవ్వడు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అది ఎట్లా పర్వతం ఐస్ లాగా కరిగిపోయినట్టు దేవుడు చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ ఉండండి. ఈ పాట పాడినప్పుడే మీ సమస్యలకు దేవుడు బయటపడు మార్గమును దయచేయను. ఇప్పుడు ప్రత్యేకంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని ప్రతిరోజు వీలైతే 4వ గుర్తులో, కొన్నిసార్లు నేను మర్చిపోతున్నాను, 4వ గుర్తులో ప్రతిరోజు, ఎందుకంటే అనేకమైన క్యాన్సర్స్ ప్రజలు బాధపడుతున్నారు. సో మెనీ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్, సడన్లీ క్యాన్సర్ లైక్ దట్. టంగ్ క్యాన్సర్, దిస్ క్యాన్సర్, సో మెనీ వీ నెవర్ న్యూ వాట్ ఇట్ ఇస్ క్యాన్సర్ లైక్ దట్. ప్రార్థనతో వాళ్ళందరూ దీని నుంచి బయటపడు మార్గం, ప్రపంచం మొత్తం బయటపడు మార్గం, కరోనా నుంచి బయటపడ్డాం, మన క్యాన్సర్ నుంచి బయటపడాలి. ఇప్పుడు ప్రభుని ఆశతో ప్రార్థన చేసుకుంటూ పాడుదాం. భరించలేని బాధలలో ఆదుకున్నది కృపయే. భరించలేని బాధలలో ఆదుకున్నది కృపయే. బయటపడు మార్గమును చూపించినది కృపయే. బయటపడు మార్గమును చూపించినది కృపయే. కృపా 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 నీ కృపా, నీ దైవ కృపయే యేసయ్యా. అనేక మంది నేను ఇంకా జీవించలేను అని ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నారు. మెంటల్ పేషెంట్గా మారుతున్నారు. ఇంకా కొందరు విడాకులు తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరూ బయటపడు మార్గం, ఈ ప్రార్థన అలా మారాలి, నెక్స్ట్ లెవెల్కి మారాలి. విడిపోయిన వాళ్ళు కూడా కలిసిపోవాలి. ఆ సాక్ష్యంలో మనం వినబడాలి, వింటాం ఒకరోజు. అందరూ కలిసి ఈ గుర్తులో వాళ్ళ కోసం, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ కోసం వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తే దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, మరి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో జరుగుతున్నటువంటి స్టూడెంట్స్ మరియు టీచర్స్ ప్రార్థనను ప్రభు దీవించమని ప్రార్థించుకోండి. అలాగే 23 నుంచి 27, 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు జరుగుతున్న యేసు హృదయం కదలింపబడి మీ హృదయంలో ఉన్న వేదనను తెలుసుకునే తిరుహృదయ మరి ఒడకం ఇక్కడ 4 రోజులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉన్నాం. మీ హృదయంలో ఉన్న బాధలు చెప్పుకోవటానికి మంచి అవకాశం. అంతే కాదు, యేసు హృదయం మీద ఆనుకొని కూర్చొని, ఆ చైర్ మీద కాదు, యేసు ప్రభు హృదయం మీద ఆనుకొని మీరు ఆయన సప్పుడు వినే గొప్ప రోజులే ఇవి. ప్లీజ్ కమ్ ఫర్ ద retreat that is arranged for you. Some of you missed English retreat, but you should make the retreat which is consecrating to the Sacred Heart, to lean on to the heart of Jesus, to speak to the heart that is broken, because your heart is also broken. 23rd evening to 27th evening, it's a special retreat dedicating to the Sacred Heart. యేసు హృదయానికి అర్పిస్తాం. ఎందుకంటే ఈ నెలలో ఎన్ని జరుగుతున్నాయి చూడండి. అందువల్లనే మీ కుటుంబాలను రక్షించుకోవటానికి కుటుంబ సమేతంగా రండి ప్లీజ్. దేవుని యొక్క దీవెనలు సంరక్షణ కోసం ప్రార్థించుకుందాం. చివరి గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరులారా. అలాగే 25వ తారీఖున సింగారంలో అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా అందరి కన్నీళ్లు తుడవబడటానికి నన్నును వస్తున్న ప్రతి బిడను అక్కడ నాతో పాటు పరిచర్య చేయబోతున్న అందరినీ దేవుడు దీవించమని ప్రార్థించుకోండి. 25th as we have the Mama Mary's feast day in Singaram. Pray for me that God may give me the right inspiration to talk to the people, to wipe away their tears and to ask the people to be receiving the blessings from God. హెబ్రీయులకు రాసిన 11:40లో మన కొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికను నిర్ణయించెను, మనతోనే వారిని పరిపూర్ణులను చేయవలెనని ఆయన ఆశయము. The Lord has decided for us great things, great plans of God, and it is through us He completes it. Hebrew 11:40. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి 1:12. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిని చేసినందుకు ప్రభువునకు కృతజ్ఞతలు అర్పిస్తున్నానని పౌలు గారు చెప్తున్నాడు. ఇట్ ఈస్ లార్డ్ హూ మేడ్ మీ టు బికమ్ ఫెయిత్ఫుల్ టు హిస్ బ్యూటిఫుల్ మినిస్ట్రీ, గాడ్స్ వర్క్ హి సేస్. మొత్తం మీరు చూస్తే ఈరోజు పాటను మళ్ళీ వినండి, ఎందుకంటే అందరికీ పంపండి. కృప లేకుండా బ్రతకలేం. ఈ కృప అందరికీ ఈరోజు మీరు అందించాలి. ఎట్లా? లింక్ను పంపిస్తూ ప్రతి ఒక్కరూ యేసు కృపామయుడు యేసు ప్రభు దగ్గరికి రావాలని ప్రత్యేకం ప్రార్థిస్తాం. ఇప్పుడు ప్రత్యేక ప్రకటన, వచ్చే ఆదివారం ప్రత్యేకమైనటువంటి ఒక ఆదివారం. ఆ రోజు మనమందరం కూడా యేసు ప్రభు దివ్య రక్త శరీర పండుగను కొనియాడుతున్నాం. ప్రదక్షిణలు జరుగుతాయి హాల్లో. అక్కడ లేసి ఒక 4-5 చోట్లలో యేసు ప్రభు ఆగి మిమ్మల్ని దీవిస్తాడు. సో ప్లీజ్ నోట్, నెక్స్ట్ వీక్ ఈజ్ we celebrate the most sacramental day, that is body and blood of Christ feast day. At least 4-5 places Jesus will stop. We will keep and arrange a table and he will stop, look at you and ask you what do you want. మీకు ఏం కావాలని అడిగి మిమ్మల్ని దీవించే బల్ల మీద ఆయన దివ్యస ప్రసాదం పెట్టి అక్కడక్కడ ఆగి దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఏం కావాలి అని అడుగుతాడు. మీరు చెప్పాలి. రండి, ఆదివారం ప్రత్యేక దీవెనల కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. భక్తితో పాడి ఆశీర్వాదముతో మనము ఏ ఉద్దేశం కోసం ఇంకా ఎంతోమంది చచ్చిపోతుండే నేను నీవు బ్రతికి ఉన్నామో అది పరిపూర్ణమయ్యే కృపను దేవుడు మనకు దయచేయమని భక్తితో పాడుదాం.
పరిపూర్ణ ఏర్పాటుకై పిలచినది కృపయే. పరిపూర్ణ ఏర్పాటుకై పిలచినది కృపయే. ఉన్నతమైన పరిచర్యను ఇచ్చినది కృపయే. ఉన్నతమైన పరిచర్యను ఇచ్చినది కృపయే. ఎంతో అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, ఎంతో ఉన్నతమైన కృపా. నేను బ్రతికి ఉండడం, మనగలగడం, సంచరించడం నీ కృపయే, నీ కృపయే దేవా. చివరి గుర్తును చెప్పి ఈ కృప ఈ నెలంతా మనల్ని దీవించమని, జరుగుతున్న ప్రతి ప్రార్థనలు మాకు కృపనిచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి, ఆరోగ్యమిచ్చి ఇన్ని ప్రోగ్రాం నడిపించడానికి దేవుని ఆత్మ పనిచేయాలని ప్రత్యేక మా కోసం మీకోసం ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సింగారముల అమ్మ మరియ తల్లి పండుగకు వస్తున్న వాళ్ళందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని రోజులుగా అక్కడ జరిగిన ప్రార్థనలో విన్నపాలు రాసిచ్చిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎన్నో పూజలు అర్పిస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేసిన అనేక మంది కృషి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాన్సర్ పేషెంట్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్కూల్కి కాలేజీకి వెళుతున్న స్టూడెంట్స్ టీచర్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ప్రాంతంలో వర్షాలు లేదని ఏడుస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వీసా కోసం ఏడుస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థన DMI 24/7 తర్వాత రహస్యంగా చేస్తున్న ప్రతి ప్రార్థన చేసే బిడ్డలు ఉద్దేశముల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. కృపతో దేవుడు ఆదుకొని మీకు కావలసిన అనుగ్రహమును దయచేసి మీరు బయటపడు మార్గమును, సమస్యల నుండి బయటపడు మార్గమును దేవుడు దయచేసి వ్యాధి బాధలన్నిటినీ బంధించి నరాలు మరియు కిడ్నీ మరియు లంగ్స్ మరియు ఫీవర్తో బాధపడుతున్న అనేక మందికి ఈరోజు స్వస్థత జరుగుతున్నందులకి స్తోత్రం చెల్లిస్తూ మీరు ఎదురు చూస్తున్న కార్యములన్నీ జరిగించేది కృపా కృపా కృప అని మళ్ళీ పాడినటువంటి పాట ద్వారా ఏ కృప మిమ్మల్ని ఆవరించాలో నిన్ననే మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తుని కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, పితా పుత్ర పరిశుద్ధాత్మ నామములో మీతో ఉండి మేము నడిపించునుగాక. All kinds of sickness to be healed, all that we are longing for, may the grace be supplied to you. As we heard yesterday, the grace of the Lord Jesus Christ, the love of God and the fellowship of the Holy Spirit be with you all in the name of the Father and of the Son and of the Holy Spirit. ఎంతో అద్భుతమైన కృప నన్ను నిన్ను
బ్రతికించి నడిపించే దేవుని కృపా